ఇదే ఆ కాలనీ. రావయ్యా అచ్చు. బాబాయ్ ఇతను. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మురళీకృష్ణ. ఎవడు బకరా. ఇంటి కోసం వచ్చినట్టున్నాడు. ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పదా. ఓకే బాబు, నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి. అమ్మా, ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట. నీ పేరేంటి, ఊరేంటి, అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరు మురళీకృష్ణ, ఊరు వైజాగ్. బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లి. చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను, ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను. అచ్చా, ఇస్తా. నెలకద్ద 2000, కరెంట్, డ్రైనేజ్, వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి. 12,000 అడ్వాన్స్, 6,000 ఎక్స్ట్రా కావాలి బస్. ఓ సింత్యానా, ఎందుకమ్మా అంత దేనికి? అది మా పై ఇల్లండి. మీ ఇంటి పై పోర్షన్కి ఎంత ఉంటే మరి కింద పోర్షన్కి ఇంకెంత ఉంటుందమ్మా? మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను. అది నా రూల్. అదో ఫిట్టింగ్ ఉంది. ఇప్పుడు పని చేస్తే ₹1 ఎక్కువైనా ముందు కిందింట్లో ఉంటే మంచిది కదా, రోజు మిట్లెక్కద్దు. ఏమంట? ఏమ్మా రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే. మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటానమ్మా. ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది, సరేనా? ఏ పోర్షన్ తర్వాత సంగతి. ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి, లేదంటే బయలుదేరండి. అబ్బో, నువ్వు ఏళ్ళకి చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే. ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు, ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి. ఈయన గారు ఏమన్నా అండర్ వరల్డ్ డానా, మాఫియా లీడరా? ఏం బాస్? చెప్పనుగా, నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో. నాకే పోర్షన్ కావాలో నేను తీసుకుంటా. అక్క అక్క, ఆ డబ్బులు తీసుకోకు. ఏరా, మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు. ఎంతమందిని మాట్లాడారా? నేనెవరితో మాట్లాడలేదే. ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు, కానీ వాడి గురించి చాలా విన్నా. అమ్మో, మల్లేష్ యాదవ్ అంటే వాడు మనిషి కాదమ్మా, రాక్షసుని. వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మహిషాసుల మర్దిని. వాడికి దమ్మునుంటారా మనం చీల్చి చెడ్డాడుతుంది. అబ్బే, అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య. అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి. అమ్మా, అంత పెద్ద రౌడీని ప్రేమించడం మా వల్ల కాదమ్మా. కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో. అది కాదండి, మనందరం కలిసి. ఏమండి, నాదో చిన్న డౌట్. నా పోర్షన్ లో ఏసీ పెట్టించుకోవచ్చా? అబ్బే, ఎక్స్ట్రా కడతాలే. ఏమి లేదు, ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు. నువ్వెక్కడ దొరకవయ్యా బాబు? ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవడో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా? ఏ సెకల్లో లెగ్గు పెట్టావు, కాలి కాలులో కలిసిపోయింది. ఆ రౌడీగాడు వచ్చేలోపు అందరూ పారిపోండి. పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గారితో మాట్లాడుకోవడం బెటర్. కండ్లున్నోళ్ళు జర మూసుకోండ్రా. నమస్కారం అన్నాయ్.